హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరికీ కూడా పర్లాకిండ్లో ఉన్నటువంటి శ్రీ వనదుర్గమ్మ ఆలయాన్ని అయితే మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మరింత మందికి వీడియో వెళ్తుంది. పర్లాకిమిడి కృష్ణా థియేటర్ దాటినాక మనకి ఎదురుగా వనదుర్గమ్మ ద్వారం అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అలాగే బైకులు కార్ల మీద కూడా వెళ్ళొచ్చు. ఎదురుగా ఒక వెల్డింగ్ షాప్ ఉంటుంది, దాని నుంచి పక్కన ఒక వీధి ఉంటుంది. ఈ వీధి నుండి అలా చివరికి వెళ్తే మనకి వనదుర్గమ్మ ఆలయం బయట నుండి ఇలా కనిపిస్తుంది. అక్కడ బైకులు కార్లు పార్కింగ్ చేసి ఇలా పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ ముందలు కనిపిస్తున్నది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అంట. ఇక్కడ కూడా పూజలు చేస్తారు. మనకి ఎదురుగా కనిపిస్తున్నది వనదుర్గ ఆలయము. సింహంపై అమ్మవారు కూర్చున్నట్టు, సింహం నోటి ద్వారా లోపలికి వెళ్ళేటట్టు అయితే డిజైన్ చేశారు. ఇది చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఎదురుగా ఒక మంచి హార్ట్ అనేది మీకు కనబడుతుంది. ఫస్ట్ చూడగానే చాలా ఆశ్చర్యపోతారు. చాలా బాగుంది. బుద్ధుని బొమ్మ, ఋషులు, అలాగే బౌద్ధులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇదే వనదుర్గమ్మ ఆలయం. ఈ బుద్ధుని బొమ్మ దగ్గర అయితే చాలామంది ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అమ్మవారి గుడికి ఎదురుగా ఈ చిన్న అమ్మవారు ఉన్నారు. మొదట ఈ అమ్మవారిని దర్శించిన తర్వాతే మనం మెయిన్ అమ్మవారి గుడిలోనికి వెళ్ళాలంట. పూజలు చేయడానికి ఇక్కడ పంతులు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చూద్దాం. ఇక్కడున్న పంతులు గారికి అయితే అడిగాను అమ్మవారిని వీడియో తీసుకోవచ్చా అని, ఎందుకంటే కొన్ని దగ్గరలు తీయనివ్వడం లేదు. ఆయనేమో చెప్పారు లోపలికి వెళ్ళి తీసుకో అని. మీ అందరి కోసం కొంచెం దగ్గర నుండి చూపిస్తా. ఇగోండి, ఈమె వనదుర్గమ్మ. రెండు వైపులు కూడా చిన్న అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇక గుడి చుట్టుపక్కల చూసుకుంటే అందమైన పెయింటింగ్లు, బొమ్మలు, ఫోటోలు, వీడియోలు తీసుకున్నకు భక్తులకు వీలుగా బాగా డిజైన్ చేశారు. గుడికి ఎడం వైపు భాగంలో కాళికాదేవి విగ్రహాన్ని అయితే డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ నుండి ఇలా పైకి పోతే పూరి జగన్నాథ్ టెంపుల్ ఆర్ట్ అయితే ఇక్కడ చాలా బాగా గీశారు. అలాగే ఎదురుగా రాధాకృష్ణ పెయింటింగ్ ఒకటి. అలాగే ఇంకా ముందుకు పోతే అమ్మవారి ముఖ చిత్రంతో మంచి ఆర్ట్ ఉంది. చాలా బాగుంది. భావంతో కూడా దేవాలయం నిర్మించారు. చాలా బాగుంది. పైనుంచి చూస్తే చాలా బాగుంది. ఇగోండి, ఈ వేప చెట్టు దగ్గర అమ్మవారు పుట్టిందని ఆ చెట్టును మాత్రం కొట్టకుండా అక్కడే పెట్టేసి దాని వెనకే అమ్మవారికి అయితే గుడి నిర్మించారు. అందువల్లనేమో వనంలో పుట్టింది కాబట్టి వనదుర్గగా పేరు పెట్టారని అనుకుంటున్నా. ఆలయంకి ఇటువైపు అయితే వరాహి అమ్మవారు, అవతలి పక్క కాళికా అమ్మవారిని డిజైన్ చేశారు. చాలా పెద్ద ఆలయము. ఈ బుద్ధుని బొమ్మ అయితే ఇక్కడ హైలైట్. వచ్చిన వారు అందరూ ఫస్ట్ షాక్ అవుతారు. ఇంత పెద్ద ఆర్ట్ వేసి ఇంత బాగా డిజైన్ చేయడం ఏ ఆలయంలో కూడా చూడలేదు. మిగతా ఆలయాల్లో అమ్మవారి బొమ్మలు ఉంటాయి, కానీ అమ్మవారి గుడిలో ఇలాంటి డిజైన్ చేసిన బొమ్మలు ఉండడం చాలా తక్కువ. గుడికి వెళ్తే గుడి తోలుగా బొమ్మలు అవే ఉంటాయి, కానీ ఇలాంటివి లేవు. అమ్మవారి గుడికి ఎదురుగా ఉన్న దుర్గమ్మ ఆలయం అనమాట. అది కనకదుర్గ ఆలయం అట. 2 ఆలయాలు ఒకే దగ్గర ఉన్నాయి. ఇటు వనదుర్గమ్మ ఆలయము, అటు కనకదుర్గ ఆలయము.
పర్లాకింట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఎవరికి సరిగ్గా తెలియడం లేదు. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఒకసారి చూడండి, తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ చేయండి.